హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం ములక్కాడ పిండి బెల్లం కర్రీ తయారు చేస్తున్నామండి. ముందుగా అయితే ములక్కాడలను కట్ చేసుకోవాలి. అలాగే 2 ఉల్లిపాయలు, 1 స్పూన్ వరిపిండి, చిన్న బెల్లం ముక్క, కొత్తిమీర కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీకి అసలు మసాలా అంటూ అవసరం లేదండి. మసాలా ఏం అవసరం లేదు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు టేస్ట్కి సరిపడినంత సాల్ట్, కారం వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ అయితే బాగా వేగాలి. వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న ములక్కాడలో కారం వేసుకొని బాగా వేపుకోవాలండి. అలాగే ములక్కాడలో ఉడకడానికి సరిపడేంత వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. 5 to 10 minutes ఉడకనివ్వాలండి మూత పెట్టేసి. ఉడికిన తర్వాత కొంచెం వాటర్ ఉండగానే 1 స్పూన్ వరిపిండి వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా తీసుకున్న చిన్న బెల్లం ముక్కను అందులో వేసుకొని కలిపేసుకోవాలండి. అంతే అండి, కర్రీ అయితే రెడీ. కొత్తిమీర వేసుకొని దింపేసుకోవచ్చు. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.